నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కంటోన్మెంట్ రసూల్పురాలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టల ఆదివారం పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ లీడర్ శాంసంగ్ రాజు ఆధ్వర్యంలో క్రిస్టియన్లు, పాస్టర్లు అన్నానగర్ నుంచి రసూల్పురా వరకు యేసుక్రీస్తు నామంతో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డుల జెండాలతో క్రిస్టియన్లు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీగా బయలుదేరడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరై ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా క్రైస్తవ సోదరుల బిడ్డలందరికీ క్రైస్తవ వాస్తవంగా మట్టల ఆదివారము అనేది అయ్యగారు చెప్పినట్లు యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చిర్రు, ప్రవేశించారు కాబట్టి పుట్టినరోజు పండుగ చేసుకోవాలని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇంకా కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, అందరికీ తెలిసే విధంగా చేయాలి. క్రైస్తవ సోదరులే కాదు, మిగతా సోదరులు కూడా అన్ని కులాలు, మతాలు, అన్ని సభ్య సమాజం, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ అర్థం చేసుకునే విధంగా దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మరి మనమందరం అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ మన జీవనం సాగించాలనే ఉద్దేశంతో ఈనాడు మన తమ్ముడు శాంసంగ్ రాజు గారు, అదేవిధంగా అయ్యగారులు అందరూ పూనుకున్నారు. మంచి ఆలోచన చేసి ఇది ఒక మంచి ర్యాలీ ద్వారా ప్రజలలో తిరుగుదాము, పోదాము, మీటింగ్ పెట్టుకుందామనే ఉద్దేశంతో బాగానే చేసిరు. సంతోషం, వాళ్ళని అభినందిస్తూ మరి పండుగ రోజు ఇట్లనే ఇంకా బాగా జరగాలి. మిగతా కులాల, మతాల ప్రజలకు కూడా నా యొక్క పిలుపు ఏంటంటే, నా ఒక అభ్యర్థన ఏంటంటే, క్రైస్తవ సోదరులను కూడా మనం గౌరవించాలి. వాళ్ళు మనలాగా మానవులే, వాళ్ళు మనలాగా మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. కాబట్టి వాళ్ళను మన కుటుంబ సభ్యులలో కలుపుకొని మనము వాళ్ళము ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాల నుండి బ్రతుకు సంసారాలు మనం సాగించినామో అదేవిధంగా రాబోయే తరాల వరకు కూడా మనం సాగించాలి. మతతత్వ పార్టీలకు వాళ్ళది మొగ్గు పోద్దు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు. మరి దేశాన్ని చిన్న భిన్నం చేయాలనుకుంటున్నారు. మతతత్వ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి, వాళ్ళ చక్కర్లో పడవద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలంటే మన క్రైస్తవ సోదరులు ఐక్యతనే కాకుండా హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఐక్యతతో ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. అది ఇక్కడి నుండే మొదలు కావాలి, అన్నానగర్ నుండి, రసూల్పురా నుండి అని ఈనాడు తమ్ముడు శాంసంగ్ రాజు చేసినందుకు చాలా సంతోషం. ఆయనను అభినందిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 2ల పండగ వాతావరణం జరుగుతుంది. కంటోన్మెంట్ వార్డ్ 2 అంటేనే ఇంద్రమ్మ నగర్ అంటే పెద్ద స్లమ్. ఇది ఈ స్లమ్లో 3 లక్షల మంది ఉన్నారు. ఇంట్లో క్రైస్తవులది 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాలలో మా దగ్గర ఉన్నాయి 15 చర్చిలు. ఈ 15 చర్చి పాస్టర్లు అందరినీ నేను కలిపి ఈ మట్టల ఆదివారం కార్యక్రమం చేద్దామని చెప్పి నేను పాస్టర్లతో మాట్లాడినా. పాస్టర్లు కూడా చాలా సంతోషపడ్డారు. పాస్టర్లకు చెప్పడం ఏంటంటే, మనం ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకుంటాం అని చెప్పి నేను పాస్టర్లతో మాట్లాడితే పాస్టర్లందరూ ఒప్పుకున్నారు. ఈ కంటోన్మెంట్ రసూల్పురా, ఇంద్రమ్మ నగర్ పడ్డప్పటి నుంచి, బస్తీ పడ్డప్పటి నుంచి ఇప్పుడు దాకా క్రైస్తవులు ఎప్పుడూ ఐకమత్యంగా కాలేదు ఈ బస్తీలో. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, క్రైస్తవులందరినీ కలిపి మనం ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకొని మా పాస్టర్లతో అందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు ఇంత పెద్దగా ఈ ర్యాలీ సక్సెస్ అయింది. ఈ ర్యాలీ సక్సెస్ అయిన అందరికీ, మా పాస్టర్లందరికీ మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తూ
మనస్ఫూర్తిగా వందనాలు. ఎవరెవరు వచ్చారు? ర్యాలీని ఎవరు ర్యాలీ నిర్వహించడానికి కేంద్ర మాజీ మంత్రి గారు సర్వసత్యనారాయణ గారు వచ్చారు. అట్లనే ప్రీతం గారు కూడా వస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా వస్తున్నారు. అట్లనే పిడమతి రవి గారు కూడా వచ్చారు. బొల్లు కిషన్ గారు కూడా వచ్చారు. వినలమ్మ కూడా వస్తుంది. ఇంకొక 5-10 నిమిషాలు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నేను వస్తున్నాను అని చెప్పింది. కాబట్టి ఈ కంటోన్మెంట్లో ఉన్న లీడర్లంతా ఈ ర్యాలీకి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.